అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్తాన్ భారీ స్థాయిలో సైనిక బలగాలను పంపినట్లు అంతర్జాతీయ మీడియా ఇప్పుడు వెల్లడించింది. అయితే ఇరు దేశాల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం ఉన్న సంగతి కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఏప్రిల్ నెలలో సుమారు 8,000 మంది సైనికులను, అలాగే JF-17 యుద్ధ విమానాలను, డ్రోన్ యూనిట్లను, HQ-9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సౌదీకి తరలించినట్లు సమాచారం. అయితే ఇరాన్ దాడులు మరింత పెరిగితే సౌదీ రక్షణకు మద్దతుగా ఉండడం కోసం పాక్ తన బలగాలను పంపించింది. పాక్ సౌదీ మధ్య గత ఏడాది కుదిరిన పరస్పర రక్షణ ఒప్పందం ప్రకారం అంటే ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశం సహాయం చేయాల్సి ఉంటుంది. ఇటీవల ఇరాన్ దాడుల కారణంగా సౌదీ చమురు మౌలికలు దెబ్బతిన్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ సౌదీ అరేబియాకు సైన్యాన్ని పంపించింది. సౌదీలో తమ సైనిక మోహరింపు దాడి కోసం కాదని, ప్రాంతీయ భద్రత కోసం మాత్రమే చెబుతుంది. అయితే పాక్ ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం మధ్యవర్తిగా వ్యవహరిస్తూనే అదే సమయంలో ఇరాన్ నుంచి రక్షణ కోసం సౌదీకి బలగాలను పంపడం కూడా ఇక్కడ గమనార్హం.